మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీస్, అత్యంత జనసాంద్రత కలిగిన దేశాల గురించి చూద్దాం. ఎవరికైనా ఇండియా మరియు చైనా అనగానే ఎక్కువ జనాభా కలిగిన కంట్రీస్ అని మనకి గుర్తొస్తాయి. కానీ ఇవి మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ అంటే అత్యంత జనసాంద్రత కంట్రీస్ మాత్రం కావు. ఎందుకంటే ఏరియా వైజ్గా ఇవి చాలా పెద్ద కంట్రీస్. ఇప్పుడు మనం అత్యంత జనసాంద్రత కలిగిన టాప్ 5 కంట్రీస్ గురించి చూసుకుందాం. మొనాకో 24,625 మంది పర్ స్క్వేర్ కిలోమీటర్లకు ఉంటున్నారు. మొనాకో వచ్చేసి మధ్యధరా సముద్రం ఉత్తర తీరంలో ఉన్న ఒక దేశం. దీని పొరుగున ఉన్న ఫ్రాన్స్, ఇటలీ సరిహద్దులు ఉన్నాయి. ఇది యూరోప్లో వాటికన్ సిటీ తర్వాత ఉన్న చిన్న దేశం. రెండవ దేశం మకావ్ ఎస్ఏఆర్. దీనిలో 21,500 మంది పర్ స్క్వేర్ కిలోమీటర్లు జీవిస్తున్నారు. మకావు దక్షిణ చైనా తీరంలో హాంకాంగ్ నుండి పెర్ల్ రివర్ డెల్టాకు అడ్డంగా ఉన్న ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. 1999 వరకు పోర్చుగీస్ వారి పరిపాలనలో ఉంది. ఇప్పుడు చైనా కింద కంట్రోల్లో ఉంది. సింగపూర్, ఇది మనకు బాగా తెలిసిన కంట్రీ. దీంట్లో 8,700 మంది పర్ స్క్వేర్ కిలోమీటర్ జీవిస్తున్నారు. సింగపూర్ ఆగ్నేయ ఆసియాలో ఒక ద్వీప దేశం. ఇది ఒక ఐలాండ్. మలేషియా నుండి విడిపోయిన తర్వాత సింగపూర్ 1965 ఆగస్టు 9న రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ అనే స్వతంత్ర దేశంగా రూపొందింది. హాంకాంగ్ ఎస్ఏఆర్. హాంకాంగ్ ఎస్ఏఆర్లో 6,900 మంది పర్ స్క్వేర్ కిలోమీటర్లు జీవిస్తారు. హాంకాంగ్ అధికారికంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. చైనాలో ఇది ఒక నగరం మరియు ప్రత్యేక పరిపాలనా ప్రాంతం. జిబ్రాల్టర్. దీంట్లో 3,300 మంది స్క్వేర్ కిలోమీటర్లు జీవిస్తున్నారు. జిబ్రాల్టర్ స్పెయిన్ దక్షిణ తీరంలో ఒక బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ మరియు హెడ్లాండ్. స్పెయిన్ నుంచి 1713లో విడిపోయి బ్రిటిష్ వారి కిందకి వెళ్ళింది. మరి ఇండియా యొక్క జనసాంద్రత ఎంతో తెలుసా? 473 స్క్వేర్ కిలోమీటర్. అంటే ఇప్పుడు మనం చూసుకున్న దేశాలతో పోలిస్తే మన దేశం యొక్క జనసాంద్రత చాలా తక్కువ. మన దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, కానీ మన దేశం అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం మాత్రం కాదు. ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.